చేస్తూ అవసరమైతే ఉంది. ఇప్పుడు సోషల్ మీడియాలో మేమేం చెప్తామంటే ఒక 10-15 సంవత్సరాలు ఛానల్స్లోనూ పేపర్లలో పనిచేసి రిటైర్డ్ అయ్యి లేదంటే ఉద్యోగం మానుకొని మీడియా పత్రికలు ఛానల్స్ పెట్టుకున్న వాళ్ళు మాత్రం వెనక జర్నలిస్టులు క్రీడా జర్నలిస్టులు అవకాశం ఇవ్వచ్చండి. అది ఇస్తూ మీలో ఉంది. దానికోసం ఆకలి చెప్తాం. అలాగే యూనియన్స్ కూడా కరెక్ట్గా 26 జిల్లాలో ఉండి పనిచేస్తున్నా 10 సంవత్సరం కార్మిక శాఖ రెగ్యులర్ చేస్తున్న సంఘాన్ని మాత్రం ఐడెంటిఫై చెప్తాం. మాకు ఎవరు ఐడెంటిఫై చేసిన ఇబ్బందులు ఆ కార్డు ఇప్పించాలి. రెండోది మన మంత్రి గారి చేతిలో పని. మంత్రి గారి ఇటీవల ప్రభుత్వ వైద్య ఆరోగ్య శాఖలో యాక్టివ్గా కార్యక్రమాలు సమీక్షిస్తున్నందున ఏం జరిగింది సార్, గతంలో వర్కింగ్ జర్నలిస్ట్ ఎంత ఉండేదో మనకు ఉన్నాయి. ఆ కార్డు సైన్ పట్టించుకునేవాళ్ళు కాదు. ఇప్పుడు వైద్య శాఖలో జరుగుతున్నాయి. నిన్న మొన్న మా జర్నలిస్టుల పత్రికలు దేశంగా తాడేపల్లి గడపల్లో గుండా కృషి ఇటీవల కంటి సమస్యలు పట్టి సమస్యలు వస్తే మా ఫ్యామిలీ మనసు ఆ పునాదులు కదిలే ప్రమాదం ఉంది. అదే జరిగితే ప్రజాస్వామ్యం మూలిపోయే ప్రమాదం. కాబట్టి పత్రికలకు నిలవదు. ప్రజలు కూడా గుర్తించాలి. ఇవాళ ఆ పరిస్థితులు ఉన్నాయి. అనేక ఒత్తిళ్ల మధ్య పనిచేస్తున్నారు. మనం అందరం కరోనా సమయంలో మనం ఇంట్లో కూర్చుంటే పత్రికలు రోజు వచ్చేది. రోజు వార్తలు మనకి చేరేది. ఎలా చేరేది? ఇంట్లో కూర్చుంటే కాదు కదా, ఫీల్డ్ మీద పోతేనే. అది ఆనాడు ఆ వాటికి ఫీల్డ్ మీదకి వెళ్ళి తమ ప్రాణాలని కూడా లెక్క చేయకుండా మనకి వార్తలు అందించగలిగితే తమ బాధ్యతలు నిర్వహించడంలో చేస్తున్నారు. కానీ కొన్ని చోట్ల మనం కూడా ఒకసారి పత్రికలు కూడా ఆత్మవిమర్శ చేసుకున్నారు కాబట్టి సోమశేఖర్ గారు ఆ మాట అన్నారని నేను భావిస్తున్నాను. ఏదైనప్పటికీ కూడా అనేక కొన్ని వార్తలు ఎలా ఉంటాయంటే ఎలా కష్టం చేసి పెడతారంటే, నేను పత్రికల పేరు తీసుకోదలుచుకోవాలి. వాస్తవాన్ని వాస్తవంగా తప్పు జరిగితే తప్పు. నేను రోజు నాకు గ్రూప్ ఉంది, చూస్తూనే నెగిటివ్ వార్తలు చూస్తాను. నేను లేస్తుంది మామూలుగా లేస్తూనే ఉన్న మంచి దీంతో మంచి కాపీ చదువుతూ మంచి వార్తలు చదువుతూ ఆ రోజంతా ప్రశాంతంగా ఉండేలాగా కోరుకుంటారు. కానీ నేను నాకున్న దీంట్లో నా దగ్గర ఉన్న మంత్రిత్వ శాఖ కారణంగా ముందు నేను నెగిటివ్ వార్తలు చూస్తా. అనంతపురంలో ఆసుపత్రికి అనారోగ్యం మంచిది, వెంటనే సూపరింటెండెంట్ పంపిస్తా. ఇంకో చోట ఈ ప్రభుత్వ వైద్యశాలకు సృష్టి చేసింది మంచిది, తీసి పంపిస్తా. దాంట్లో ఒక అవినీతి జరిగింది మంచిది, చేసి పంపిస్తా. అంటే నాకు ఫీడ్బ్యాక్ వస్తుంది, నెగిటివ్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఎక్కడెక్కడ ఏ తప్పులు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ హాస్పిటల్ అవినీతి జరుగుతుంది, ఎక్కడెక్కడ శానిటేషన్ సరిగ్గా లేదు, పరిశుభ్రత సరిగ్గా లేదు, ఎక్కడెక్కడ మందుల కొరత ఉంది, ఎక్కడెక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం వహిస్తున్నారా, ఓపీ సేవలు లేక అనుకుంటున్నాయా, వీటిని తెలుసుకోవడం వల్ల వాటిని కరెక్ట్ మెజర్స్ తీసుకొని సంబంధిత అధికారులు ఒక రోజులో మార్చలేదు, ఒక నెలలో మార్చలేదు, ఒక సంవత్సరంలో మార్చలేదు. వారంలో ఆర్థిక పరిస్థితి చూస్తే అయినప్పటికీ కూడా ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేని విషయాన్ని గుర్తించి వెంటనే వాటిని మాట్లాడడం, సంబంధిత అధికారుల దగ్గర నుంచి కిందిదాకా చెప్పడం, వాటిని కరెక్ట్ చేసి నెక్స్ట్ రిపోర్ట్ ఇచ్చేదాని కోసం ఎంతో కొంత మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ చెప్పే సుబ్బారావు గారు మార్పు కనిపిస్తా ఉంది. ఇవాళ నిన్న ముఖ్యమంత్రి గారు సమీక్ష చేస్తూ ఐబీఆర్ఎస్ చేశారు. ఐబీఆర్ఎస్ చేస్తే పెరుగుతోంది. పోయిన డిసెంబర్లో చేసిన ఐబీఆర్ఎస్ లో ఇప్పటికీ ఫీడ్బ్యాక్ ప్రజల నుంచి వస్తున్న స్పందన ఆ డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారు, ఓపీ సేవలకి ఎక్కువ ఇబ్బంది కలగట్లేదు, మందులు అందుతున్నాయి. ఇవన్నీ అంటే పాజిటివ్ వస్తా ఉంది. ఎందుకంటే ఈ ఫీడ్బ్యాక్ ఏదైతే మీడియా నుంచి వస్తుందో దానిని తీసుకోవడం వల్ల, దాన్ని బాధ్యతగా తీసుకోవడం వల్ల, అంటే నెగిటివ్ న్యూస్ రాస్తున్నారు కదా అని తప్పు పట్టకుండా దాన్ని కరెక్టివ్ మెజర్స్ తీసుకునే అవకాశం మాకు కలిగించినందుకు, పరిస్థితుల్లో క్రమేణీ మార్పు తీసుకొచ్చే అవకాశం కూడా ఇచ్చినందుకు నేను మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, రెండవ విషయం ఏమైనా పాజిటివ్ స్టోరీ వచ్చినప్పుడు దాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావించాలి. కాదు ఉదాహరణకి ఇప్పుడే వాళ్ళు ప్రస్తావించారు స్టడీ కార్యక్రమం గురించి. సెగ్మెంట్ ఎలివేటెడ్ మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. ఆ ప్రోగ్రామ్ ఏంటంటే అనేక మంది వాళ్ళ జీవన శైలిలో మార్పుల వల్ల, ఆహార అలవాట్ల మార్పుల వల్ల ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బాధపడుతున్నారు, డయాబెటీస్ బాధపడుతున్నారు, లేదా ఈ హైపర్ టెన్షన్ బాధపడటం వల్ల దాని ప్రభావం గుండె మీద, మూత్రపిండాల మీద చూపిస్తుంది. గుండె దొరకట్లేదు, మందు దొరకలేదు, మీరు గుర్తించలేదు. హాస్పిటల్కి పోయేసరికి పిఎస్సీ దగ్గర నుంచి
తీసుకెళ్లేసరికి జిల్లా కేంద్రానికి తీసుకెళ్లేసరికి ప్రాణాలు కోరుకుంటున్నారు. దాన్ని గుర్తించి ఒక టెనెక్టెడ్ అనే ఒక ఇంజక్షన్ ని 45,000 రూపాయలు చేసే ఇంజక్షన్ ఉచితంగా ప్రతి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో ఇస్తున్నాం. ధర్మవరం పోతే ఇప్పుడు ధర్మవరంలో ఉంటాయి. ఆ కోడలో గుండెజబ్బులు కాకుండా ప్రాణాలు కోరుకుంటుందా కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ఈ కార్యక్రమం మొదలుపెట్టిన 3 నెలల్లో 1968 ప్రాణాన్ని ఈ టెనెక్టెడ్ వల్ల కాపాడుతున్నాం. రాబోయే రోజుల్లో ఇది కొనసాగుతుంది. గుండెజబ్బుల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన లేకుండా సరైన వైద్య సౌకర్యాలు చోట ఎవరికైనా గుండె వస్తే వెంటనే పిఎస్సి డాక్టర్ ఫోన్ చేయడం, సిఎస్సికి వెళ్తే ఆ సిఎస్సి ఇంజక్షన్ వేస్తారు. ఇంజక్షన్ వేసిన తర్వాత స్టెబిలైజ్ చేసిన తర్వాత నిజంగా ఆ టెస్ట్ చేస్తారు, థ్రోంబోలిసిస్ టెస్ట్ చేస్తారు. నిజంగా ఎక్కువ ఇప్పుడే కంజెషన్ ఉంది లేదా బ్లాక్స్ ఉన్నాయనుకోండి, దాన్ని వెంటనే స్టెంట్ వేయాలి లేదా ఎక్కడ సర్జరీ చేయాలంటే ఏ జీజీహెచ్ లో కానీ లేదా ప్రతి జిల్లాలో కూడా నెట్వర్క్ ప్రైవేట్ హాస్పిటల్స్ లో సూపర్ స్పెషాలిటీ కార్డియాలజీ విభాగం ఉన్న చోట కార్డియోటాక్సిక్ సర్జరీస్ కోసం డాక్టర్లు పెట్టినాం. అక్కడ ఉచితంగా సర్జరీ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇట్లాంటి పార్టీ హక్కు ఏదైతే ఉందో నా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకి భంగం కలుగుతుంది. 2 చేతులు తీసుకున్న టైంకి బయలుదేరాలి. భావ వ్యక్తీకరణ అని అందరూ వస్తారు. ప్రోత్సాహాలు ఉంటుంది. ఇదే మీడియా కూడా రాస్తారు. అయితే ప్రభుత్వాల నియంత్రణ పాటించాల్సిన విషయం ఉంది. అది పొలిటికల్ లీడర్షిప్ ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంటే, మన ఉత్కృష్టమైన రాజ్యాంగం మీద విశ్వాసం ఉంటే, ఇటువంటి వాటిని అనుమతించకుండా చేస్తున్న వాళ్ళకి చర్యలు వాటిని అసలు అటువైపు పురికొల్పనే ఉంటుంది. మనం చూసే గతంలో ఏ రాష్ట్రంలో శ్రీనగర్ నియోజకవర్గంలో ఒక పత్రికా ఒక పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడి చేసుకుంటారు. ఇట్లాంటి ఎక్కడే కనిపించండి అనేక కేసులు పెట్టారు. 35 మంది మీద కేసులు ఉన్నాయి. నిజంగా జర్నలిస్టుల కేసులు ఉంటే దాన్ని ఖచ్చితంగా అధికారులు దృష్టికి తీసుకెళ్ళి అవి ఆ కేసుల మీద ఒకసారి రివ్యూ చేసి ఆ కేసుల గురించి ఆలోచించాల్సిందిగా ఖచ్చితంగా ప్రభుత్వానికి వస్తాం. ఇవాళ ప్రత్యేకంగా చెప్పాల్సింది అంటే రెసిడెంట్ మినిస్టర్ ఖచ్చితంగా వస్తామన్నారు. నిన్న రాత్రి కూడా ఫ్లైట్ తీసుకుని బయలుదేరి వచ్చి కాన్స్టిట్యూషన్కి వెళ్ళి మార్నింగ్ ఫ్లైట్ వస్తాను, కాస్త లేట్ అవుతుంది అంటే సరే అని చెప్పాను. లేట్ అవ్వలేదు, వాళ్ళకి నెక్స్ట్ సెషన్ జాయిన్ అవుతానని. కానీ ఈ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఒక్కొక్క మంత్రిత్వ శాఖకి ఎంత బడ్జెట్ కేటాయింపు జరగాలనే విషయం మీద అధికారులతో మంత్రిత్వ శాఖలో విస్తృత చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఇవాళ స్లాట్ ఇచ్చారు, నాలుగు ఇచ్చారు. నేను ముందే మాట ఇచ్చాను కాబట్టి నిన్ననే స్లాట్ తీసుకుని నా బడ్జెట్ నా మినిస్ట్రీకి సంబంధించిన బడ్జెట్ కాస్త మన జిల్లా మంత్రి కేశవ్ గారిని కాస్త నేర్చుకుని కాస్త బడ్జెట్ పెంచాల్సిందిగా కోరి ముఖ్యమంత్రి గారిని కూడా కోరి వాళ్ళ సమావేశానికి రావడం జరిగింది. అనేక సమస్యలు ప్రస్తావించారు. గతంలో నేను పుట్టపర్తిలో హాజరైనప్పుడు నేను ప్రస్తావించిన సమస్యలు నేను కొంచెం పాఠశాల దృష్టికి తీసుకురావడం జరిగింది. 3 విషయాలు తీసుకురావడం. ఒకటి అక్రిడేషన్ గురించి వచ్చే మాటల్ని, 2 నివాస స్థలాల మీద మళ్ళీ గతంలో 2 సంవత్సరాల వాటిని వదిలేసేటువంటి దాని మీద, 3వది అక్రిడేషన్ కోసం ఈ కమిటీ వేయాల్సిందిగా రిజర్వ్ కమిటీ వేయాల్సిందిగా, 3వది వైద్య సేవ ఏదైతే అనుకుంటున్నారో ఆ వైద్య సేవల కోసం పత్రికా రంగంలో ఇవ్వాలి. ఐఎల్పిఆర్ నుంచి తర్వాత మీడియా నుంచి మా ఎన్టీఆర్ వైద్య సేవ నుంచి కూడా ఒక కమిటీ చెప్పడం జరిగింది. అయితే దురదృష్టం ఇప్పటికీ రాసుకోవడానికి ప్రధాన కారణం ఏంటంటే నా వైపు నుంచి లోపల. ఎందుకంటే ఈ ఎన్టీఆర్ వైద్య సేవకి ఈ ప్రధాన అధికారి ఇప్పుడు ఈ మధ్య ఫుల్ టైం అధికారి వస్తే దాన్ని కూడా మాట్లాడడం జరిగింది. అదే ఇంకో విషయం ఏంటంటే ఆసుపత్రిలో సేవలు పెడితే కొద్దిగా ఈఎస్ఎస్టీ జర్నలిస్ట్కి పెరిగే గతంలో 5 సంవత్సరాలు వినియోగం చేయకపోతే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆ జర్నలిస్టు స్కీమ్ వినియోగం చేయడం జర్నలిస్టు ప్రభుత్వం కట్టాల్సిన అమౌంట్ కూడా ప్రభుత్వం చెల్లించింది. 11,000 12,000 జర్నలిస్టుకి ద్వారా కొంత మేలు జరిగింది. ఇంకోటి ఏంటంటే ఇవాళ ఎన్టీఆర్ వైద్య సేవని హైబ్రిడ్ మోడ్లో తీసుకెళ్తున్నాం. ఒక ఇన్సూరెన్స్ మోడల్ని తర్వాత పిహెచ్ ఆయుష్మాన్ భారత్ ఏదైతే నేర్చుకోవడం పథకం దానిపైన ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి 25 లక్షల దాకా ఎటువంటి దీనికైనా రోగానికైనా చికిత్స అందేలాగా ఉచిత చికిత్స అందేలాగా కొత్త ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ విషయంగా ఆర్డర్ కూడా తయారైపోయింది. అయితే దాంట్లో జర్నలిస్టులు కూడా చేర్చాలనే ప్రతిపాదన కూడా ఇటీవల సమీక్షలో ముఖ్యమంత్రి గారి సమీక్షలో జరిగింది. అయితే చివరిగా ఎంత రెడీ అయిన తర్వాత స్టేక్ హోల్డర్స్ లో మాట్లాడుతున్నాం కాబట్టి నాకు ఖచ్చితంగా విశ్వాసం ఉంది ఈ రాష్ట్రంలో అక్రిడేషన్ మరి
పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నారు జర్నలిస్టులు. అక్కడ కాకుండా నిజమైన జర్నలిస్టులకి ప్రభుత్వ పరంగా అందాల్సినవి ఏమైనా ఉందో తప్పి అది ఖచ్చితంగా అందించే ప్రయత్నం చేస్తారు. కొన్ని రైల్వే గతంలో ఇచ్చారు. రైల్వే చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. మీకు తెలియదు కాదు. ఇవాళ సీనియర్ సిటిజన్స్ కూడా రైల్వే ఉచిత ప్రయాణం ఉంది. ఇప్పుడు దాని కూడా తగ్గించారు. రైల్వేని ఇవాళ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టున్నారు. కాబట్టి రైల్వే నష్టాల నుంచి లాభాలు తీసుకెళ్లి ఒక మంచి రవాణా సౌకర్యాన్ని అతి తక్కువ ధరలో అందించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ రిఫార్మ్స్ భాగంగా తీసేదని నాకు మంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు పరిస్థితులు మార్పు వచ్చి రైల్వే దగ్గర కూడా డెలిగేషన్ నేను కూడా వస్తాను, వెళ్ళి కేంద్ర రైల్వే మంత్రి మనం మాట్లాడతాం. అదేవిధంగా అనేక రకాలైన డిమాండ్ ఉన్నాయి. జగన్లో చూస్తున్నా ఈ విషయం మీద నేను ఆ సంబంధిత ముఖ్యమంత్రి గారు కూడా ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఒకసారి ఖచ్చితంగా ప్రస్తావిస్తా. రాబోయే రోజుల్లో క్యాబినెట్ లో దీంట్లో ప్రధానమైన విషయాలు చర్చించలేదు కానీ ప్రధానమైన విషయాన్ని క్యాబినెట్ లో ఇతర మంత్రివర్గ సభ్యులతో కలిసి జిల్లా ఇన్ఛార్జ్ కానీ పాపసారి గారితో కానీ అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్లు ఎందుకంటే కొన్నింటిలో ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఫైనాన్స్ మినిస్టర్ గారి క్యాబినెట్ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఖచ్చితంగా చర్చిస్తాం. ముఖ్యమంత్రి మీరు చెప్పిన జీవో గురించి నేను దీని నుంచి బయటికి వెళ్ళిన వెంటనే ముందు పార్థసారథి గారితో మాట్లాడి ఏ జీవో అనుకున్నారు, దాని తర్వాత నేను లోకేష్ గారితో మాట్లాడి అయిపోయిన తర్వాత మీ సమావేశం అయిన లోపల దాని మీద నేను మీకు సమాచారం ఇచ్చిన తర్వాత ధర్మంలోకి బయటకు వెళ్తానని తెలియజేస్తూ ఈ జర్నలిస్ట్ ఐక్యత ఎలాంటి కొనసాగాలని, జర్నలిస్టుల పట్ల సమాజంలో గౌరవం పెరిగేలాగా వ్యవహరించాలని, నిజమైన వార్తలు ఏదో సంచలనాల కోసం కాకుండా సంచలనానికి దూరంగా ఉంటూ వాస్తవాలు దగ్గరగా ఉంటూ వార్తలు అందించాలని కోరుకుంటూ ఆ దిశగా ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ పనిచేస్తుందని ధర్మవరం అంటే విడిగా కూడా రాష్ట్రంలో కూడా కొన్ని డిమాండ్ ఉన్నాయి, ధర్మవరంలో కొన్ని డిమాండ్ ఉన్నాయి. ధర్మవరంలో డిమాండ్ నేను మొదట కూడా మాట్లాడడం జరిగింది. ప్రధానంగా ప్రెస్ క్లబ్ కోసం స్థలం అడుగుతున్నారు. 2-3 స్థలాలుగా పూజారి విషయంలో తెలిసింది. నాకు ఆర్టీఓ గారు చెప్పడం జరిగింది. అయితే జర్నలిస్టులు మంచి ప్రామినెంట్ ప్లేస్ లో స్థలాలు చూస్తున్నారు. ప్రామినెంట్ ప్లేస్ లో స్థలాలు చూస్తున్నారు. కాబట్టి ఒకసారి మాట్లాడి మీతో కూడా మాట్లాడిన తర్వాత విషయం మీద నిర్ణయం తీసుకుంటాం. రెండో విషయం, మీ ఇళ్ళకి సంబంధించిన ఇది ఉంది కాబట్టి దాని మీద శ్రీరామ్ గారికి మధు గారికి కూడా అవగాహన ఉంది. ఒకసారి మేము నేరుగా మాట్లాడుకొని ఈ బోగస్ జర్నలిస్ట్ ఎవరైతే గతంలో ఇచ్చారో ఇంట్లో మనుషులకి నేను పేరు ప్రస్తావించుకోలేదు. జర్నలిస్టుల పేరు జర్నలిస్టులు తయారు చేసి కృత్రిమంగా జర్నలిస్టులు తయారు చేసే విధానం కూడా ధర్మంలో వచ్చింది. ఆ కృత్రిమ జర్నలిస్టుని పేరు జర్నలిస్టులు తొలగించి నిజంగా జర్నలిస్టులని సమాజంలో సేవ చేయడం కోసం ఒక నిజమైన వార్తను సమాజానికి అందించి తద్వారా వ్యక్తిగత నిర్మాణంలో, రాష్ట్ర నిర్మాణంలో, రాష్ట్ర అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం. అభివృద్ధిని జర్నలిజాన్ని వేరుగా చూడలేదు, సంక్షేమాన్ని జర్నలిజాన్ని వేరుగా చూడలేదు. ప్రభుత్వం ఏది చేసినా కూడా ఆ మంచి చెడు ప్రజలకు తీసుకెళ్ళేది జర్నలిజమే. కాబట్టి దాని విలువను పెంచాల్సిందిగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కలలుగంటున్న స్వప్న ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరగాలంటే దాంట్లో జర్నలిస్టుల ప్రధానమైన భాగస్వామ్యం ఉంటుంది. అది జరిగే దిశగా మీ వంతు సహకారం అందించాలని, స్వప్న ఆంధ్రప్రదేశ్ నిర్మాణం జరిగితే అది ఖచ్చితంగా వికసిత భారత నిర్మాణం దిశగా పనిచేస్తుందని తెలియజేసుకుంటూ ఇవాళ ధర్మవరం వచ్చినందుకు, ధర్మవరంలో సమావేశం నిర్వహిస్తున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి స్వాగతం కలుగుతూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ప్రపంచంలో ఏ కోణానికైనా తీసుకొని పోయి అక్కడ న్యాయం జరిగే చేసే ప్రయత్నాన్ని కూడా ముందు మొట్టమొదటి ఒక జర్నలిస్ట్ నుంచి పడుతున్న విషయాన్ని మనం ఒకసారి గుర్తు చేసుకున్నాం. అందులోనూ ముఖ్యంగా ఈరోజు ఒక చిన్న విషయాన్ని మనం మాట్లాడుకుంటున్నాను, నేను చెప్పాలనుకుంటున్నాను. ఎక్కడో విన్న విషయాలు దాంట్లో ఏంటంటే బిఫోర్ జర్నలిజం, ఆఫ్టర్ జర్నలిజం. ఆఫ్టర్ అంటే ఫ్యూచర్ గురించి మనం మాట్లాడాలి. బిఫోర్ జర్నలిజం ఎక్కడో విన్నా ఈ మాట ఏంటంటే గతంలో చరిత్ర అంటే ఒక 1000 ఏళ్ళ కింద 500 ఏళ్ళ కిందకు వెనక్కి పోయినప్పుడు అప్పుడు జరిగిన సంఘటనలు అనేవి ఎప్పుడు అప్పుడు తాళపత్ర గ్రంథాల్లోనో, బుక్కుల్లోనో, లేకపోతే గోడల మీద బొమ్మల్ని చెక్కడము, లేకుంటే మన తోలు బొమ్మలాట్లో డ్రామాల రూపంలోనో, లేకుంటే మనకు ఈ రకంగా రకరకాలుగా ఆ చరిత్రను చెప్పుకుంటూ వచ్చేవాళ్ళం. ఈ చరిత్ర అంతా నిజమా అబద్ధం అంటే 500 ఏళ్ళ కింద 1000 ఏళ్ళ కింద మనం ఎవరు లేమంటే, కానీ 500 ఏళ్ళ కిందట 1000 ఏళ్ళ కిందట
కథ చెప్పేవాడే నిజమైపోయింది అన్నమాట. అంటే కథ ఎవరు చెప్తున్నాడు, ఒక రాజు తప్పుడోడైనా నేను మంచోడు అని చెప్తుంటే ఆ రాజు మంచోడు అయిపోయాడు మన దృష్టిలో. అటువంటి పరిస్థితి నుంచి తన చరిత్ర వదిలిపెట్టినట్లయితే ఫ్యూచర్ అంటే కథకు ఒక పక్క కాదు, ఏ జ్ఞానానికైనా రెండు పక్కల మొక్కలు ఉంటాయన్నట్టుగా కథలో ఏ సమస్య జరిగినా ఇబ్బంది జరిగినా అన్ని వైపుల నుంచి ఎత్తించే పరిస్థితిలో జర్నలిజం ముందుకు వస్తాను. అంటే రేపు పొద్దున ఒక 1000 ఏళ్ళు ముందుకు పోతే ఈ రోజు ఏం జరిగింది అంటే కథను ఆ పక్క ఈ పక్క అన్ని పక్కల అవగాహన చేసుకునే పరిస్థితిని ఈ రోజు జర్నలిజం ఆ పరిస్థితికి సమాచారాన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి వచ్చిందంటే చాలా ఆనందంగా ఉంది, గర్వంగా ఉంది. ఎందుకంటే ఆ రోజు తెలుసుకోలేకపోతున్నా రేపు పొద్దున నా ముందు వచ్చే భవిష్యత్తులో వచ్చే తరాలు ఏవైతే ఉన్నాయో ఈ రోజు జరుగుతున్న ప్రతి సమస్యని చాలా స్పష్టంగా చాలా రోజుల నుంచి కూడా దీనికోసం కసరత్తు చేశారు. చాలా మంది మంత్రుల్ని సచివాలయానికి కూడా వెళ్ళి ఆహ్వానించడం జరిగింది. బడ్జెట్ సెషన్ కావడం, బడ్జెట్ ముందు మన ఈ కార్యక్రమం పెట్టుకోవడంతో చాలా మంది మంత్రులు రాలేకపోయారు. ముందుగా ధర్మాల టీంకి అదేవిధంగా సత్య జిల్లా నాయకత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. చాలా మంది ఇప్పటివరకు మన నాయకులు చెప్పారు. ఈ జిల్లాలో గత 5 సంవత్సరాల్లో చాలా సమస్యల్ని మన యూనియన్ ఫేస్ చేయడం జరిగింది. కరోనా సమయంలో చాలా మంది చనిపోయినారు. పెనుగొండ మహేష్ కానీ మిగతా చాలా మంది పాత్రికేయులు చనిపోవడం జరిగింది. పదుల సంఖ్యలో ఈ జిల్లాలో ప్రత్యేకంగా ఉమ్మడి జిల్లాలో 11 మంది ఘటనతో చనిపోవడం జరిగింది. సో ఆ సమయంలో ప్రభుత్వం జీవో ఇచ్చి ఆ కుటుంబాలు ఎటువంటి సహాయం కూడా చేయకుండా ఆదుకున్నటువంటి పరిస్థితి ఉంది. గత 5 సంవత్సరాల్లో జర్నలిస్టుల పరిస్థితి ఎదుర్కొనడంలో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. స్వయంగా నేను కొంతమంది అప్పటి